నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మత్స్యకారుల సంఘాల్లో చిచ్చు పెట్టారు టీడీపీ ముఖ్య నేతలు బీదా మస్తాన్ సోదరులు. 6 నెలల కిందట అక్రమంగా చొరబడ్డ తమిళనాడుకు చెందిన 4 మరబోట్లను పట్టుకున్నారు ఆంధ్ర మత్స్యకారులు. జువలదినే ఫిషింగ్ హార్బర్లో ఉన్న మరబోట్లను 2 రోజుల కిందట రాత్రికి రాత్రే ఎత్తికెళ్లారు తమిళ జాలర్లు. ఇటీవల మరబోట్లను విడిపించేందుకు తమిళనాడు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. విడిచిపెట్టేందుకు ఆంధ్ర మత్స్యకార నేతలు నిరాకరించారు. మరబోట్లు తరలిపోవటం వెనుక బీదా సోదరుల పాత్ర ఉందంటూ మత్స్యకారుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీదా సోదరుల ముఖ్య అనుచరుడు ఆప్కాబ్ మాజీ చైర్మన్ పోలిశెట్టితో పాటు పలువురిపై దాడి చేశారు మత్స్యకారులు. ఇటీవల తమిళనాడు సీఎంని కలిసిన ఎంపీ బీదా మస్తాన్ రావు మరుసటి రోజే మరబోట్లను చోరీ చేయడంపై మత్స్యకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడులో బీదాకి పలు హెచ్చరీలు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒత్తిడి వల్లే బోట్ల చోరీకి బీదా సోదరులు సహకరించారని మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బోట్ల చోరీ వ్యవహారంలో కావలి రూరల్ సీఐ పాపారావు హస్తం ఉందంటున్నారు మత్స్యకారులు. మాత్రం ఫోన్ చేశా మాత్రం బోటి ఎంతమంది కుటుంబారంగానే అన్నా ఎంతమంది అమౌంట్ సొల్లు అమౌంట్ సొల్లే அதே லாபம் சொல்றேன் సరే சொல்லு డొప్పారం మూడేరు మాత్రం డొప్పారం కానీ మూడేరు పోరం కానీ పోతే ఒకటి అది చెట్టి ஊர் பேரு கிளாரிட்டி அவங்க ஊர் பேரு அங்க பேரு சொல்லு అదే ఎందరు నడువురు కదా சொல்லு అది ఆంధ్రపాలెం ఊరు అం పేరు జాలరెడ్డి అది ఉన్నట్టు சொல்லு శెట్టి మేడ్చి కడుతుంది శెట్టి ఇంకెప్పుడు ఫోన్ చేసి చెప్పు కదా నేను మూడేరు పోయి బియ్యమరట నిన్న ఫోన్ చేశాను నిన్నవే ఫోన్ నిన్నే ప్లాన్ ఎప్పుడు 1 మాసం నిన్న 2 మాసం నిన్నవా 2 మాసం నిన్న బోర్డు కింద చెప్పేసి నేర్లే ఎట్లేరా నేను కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. అసలు ఏం జరుగుతోంది? మత్స్యకారులు ప్రధానంగా ఏం ఆరోపిస్తున్నారు? ప్రస్తుతం వారి అదుపులో ఉన్న తమిళనాడు జాలరి ఏం చెబుతున్నారు? అనుశ్రీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలైనటువంటి బీదా సోదరుల యొక్క రాజకీయ లబ్ధి కోసం మత్స్యకారుల జీవితాల్లో కలకలం సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే 6 నెలల క్రితం ఆంధ్ర జలాల్లోకి వచ్చినటువంటి 4 తమిళనాడు పుదుచ్చేరికి చెందినటువంటి బోట్లను ఆంధ్ర మత్స్యకారులు సాహసించి వాటిని నిలువరించడమే కాకుండా నిర్బంధించడం జరిగింది. జాలర్లను వదిలిపెట్టారు, కానీ ఈ 4 బోట్లను కూడా నిర్బంధించి ఉంచడం జరిగింది. దానికోసము దాదాపు 4 బోట్లను కాపలాగా ఉంచి కూడా మత్స్యకారులందరూ కూడా వాటిని సంరక్షించుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే బీదాకు సంబంధించినటువంటి రవిచంద్ర సోదరులు, అదేవిధంగా మస్తాన్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళ వ్యాపార సంస్థల యొక్క లబ్ధి కోసం కూడా తమిళనాడు ప్రభుత్వంతో మంతనాలు జరిపి లోపలే లాలూర్చిపడి మత్స్యకారులు కొంతమందిని కొనుగోలు చేసి 20 లక్షల రూపాయల డబ్బులను ఆశ చూపి 2 రోజుల క్రితం రాత్రికి రాత్రే ఆ పట్టుకున్నటువంటి 4 తమిళనాడు పుదుచ్చేరికి సంబంధించినటువంటి బోట్లను 500 cc కలిగినటువంటి అత్యంత సామర్థ్యం కలిగినటువంటి 4 కోట్ల విలువైనటువంటి బోట్లను వదిలిపెట్టడం జరిగింది. దీన్ని తెలుసుకున్నటువంటి మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఉండేటువంటి అల్లూరు, అదేవిధంగా ఇటు కావల ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు దాదాపు 114 గ్రామాల మత్స్యకారులు ఏకమైపోయారు. ఒక్కసారిగా కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి తమ జీవితాల్లో సృష్టించినటువంటి కలకలాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారకులైనటువంటి బీదా మస్తాన్ రావుకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులతో పాటు ఆ మత్స్యకార గ్రామాల్లో ఉండేటువంటి పెద్దకాపుగా పిలువబడేటువంటి తాతయ్య కావచ్చు, మరో 2-3 వ్యక్తులను కూడా పూర్తిగా కూడా నిలువరించి నిర్బంధించి తాళ్లతో బంధించి వేయడం కూడా జరిగింది. ఇందుకు కారకులైనటువంటి వ్యక్తుల పేర్లను రివీల్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టాము. ఖచ్చితంగా వదిలిపెట్టినటువంటి ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను తిరిగి తమకు అప్పచెప్పేంత వరకు కూడా ఈ 4 వ్యక్తులను కూడా వదిలిపెట్టబోమని చెప్పి ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు పోలీసులు కావచ్చు, అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరే ఇతర వ్యక్తులు కూడా మత్స్యకార గ్రామాల్లోకి వెళ్ళడానికి సాహసించడం లేదు. అయితే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలే ఇందులో కారకులుగా ఉండటము, అన్యాయం తలపెట్టినటువంటి వ్యక్తులు వారే కావడంతో కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం లేదు. ఇటు వైఎస్ఆర్సీపీ హయాంలో మత్స్యకారుల జీవితాల్లో భవిష్యత్తు కోసం హార్బర్ను నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి వైసీపీ హయాంలో ఇంత బాగా జరిగిందని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాంతో పాటు వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపైన ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేలా తాము కూడా పోరాటం చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. మొత్తం మీద ఈ కలకలం పూర్తిగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి మత్స్యకారుల సంఘాలు, అదేవిధంగా గ్రామస్తుల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అది కొలిక్కి వచ్చేటువంటి దశ ఇంకా దాదాపు 24 గంటల నుంచి 45 గంటల సమయం పట్టేటువంటి దశగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.